హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. ఇక్కడ మనం జనరల్గా ఒక ఇబ్బంది ఫేస్ చేస్తుంటాం. మనము ఇంటర్వ్యూస్కి వెళ్తుంటాం, అక్కడ ఫెయిల్ అవుతుంటాం. ఎందుకు ఫెయిల్ అవుతుంటాం అంటే వాడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ని చెక్ చేస్తుంటాడు. అంటే మినిమం మీ గురించి మీరు చెప్పగలుగుతారా, మీ గురించి మీరు చెప్పగలిగితే ఓకే పర్లేదు వీడు అంటే చెప్పగలిగితే, అతని గురించి చెప్పగలుగుతున్నాడు అంటే కనీసం ఇతనికి ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉంది అని వాళ్ళు అనుకుంటారు. సో మన గురించి మనం చెప్పడం రావాలి. ఎలా ప్రారంభించాలి దీన్ని? ఫర్ ఎగ్జాంపుల్ రైట్. సో ఇప్పుడు నేను నా గురించి చెప్తాను. రైట్ నౌ, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నౌ ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ మై సెల్ఫ్. మై నేమ్ ఈజ్ జిఎన్ రెడ్డి. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ a high school teacher and as well as running a spoken English center at చింతల్, హైదరాబాద్. సో ఇదే మీరు టైం చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు, అప్పుడు మనము దాన్ని మార్చాలి. ఇప్పుడు ఎలా? ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ అన్ ఇంగ్లీష్ టీచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రన్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద పాస్ట్ 20 years, లేదంటే సిన్స్ 2003, అంటే అప్పటి నుంచి ఇంతవరకు అని. ఇప్పుడు ఇంకా చేస్తున్నారు మీరు అని. రైట్. అబౌట్ మై ఎడ్యుకేషన్, ఐ కంప్లీటెడ్ మై పీజీ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ. బిఫోర్ దట్ ఐ కంప్లీటెడ్ మై ఇంటర్ ఫ్రమ్ బాబు జగ్జీవన్ కాలేజ్, లగడిగా ఫుల్, అండ్ డిగ్రీ ఆల్సో ద సేమ్ కాలేజ్, లగడిగా ఫుల్. అబౌట్ స్కూలింగ్, ఇప్పుడు మేము స్కూల్ గురించి చెప్పాలి. ఐ కంప్లీటెడ్ మై స్కూలింగ్ ఫ్రమ్ 3 different schools in Hyderabad. About my family, right? My parents are no more. I have siblings గురించి చెప్పాలి. I have 2 siblings, a brother and a sister. Both are married. I am also married. My miss is a homemaker. I have 2 daughters. First one is staying at home and second one is studying degree first year. Hobbies. My hobbies are watching TV programs and playing games. My goal is to buy a big car. Now I am living at చింతల్, హైదరాబాద్. సో మనం ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, రైట్? మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్. పీజీ చేస్తే ఫస్ట్ పీజీ చెప్పాలి, డిగ్రీ చేస్తే ఫస్ట్ డిగ్రీ చెప్పాలి, నెక్స్ట్ ఇంటర్ చెప్పాలి, రైట్? నెక్స్ట్ ఏం చేయాలి? స్కూలింగ్ చెప్పాలి. తర్వాత మీ ఫ్యామిలీ గురించి చెప్పాలి, పేరెంట్స్. నెక్స్ట్ ఏంటి? సిబ్లింగ్స్. తర్వాత మీరు సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, మీ మిస్సెస్ గురించి చెప్పాలి, నెక్స్ట్ పిల్లల గురించి చెప్పాలి, రైట్? నెక్స్ట్ ఏంటి? హాబీస్ చెప్పాలి. నెక్స్ట్ షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ చెప్పుకోవచ్చు, లేదా గోల్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఎక్కడ ఉంటారో చెప్పాలి, రైట్? నెక్స్ట్ ఏంటి? ఇంట్రడ్యూసింగ్ అదర్స్. సో ఇది ఎలా చేయాలంటే, నేను మా ఫ్రెండ్ గురించి చెప్తున్నాను. నౌ ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ మై ఫ్రెండ్. మై ఫ్రెండ్ నేమ్ ఈజ్ ప్రతాప్. ఈజ్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్, రైట్? ఈ కంప్లీటెడ్ ఈజ్ డిగ్రీ ఆల్సో ఫ్రమ్ బాబు జగ్జీవన్ రామ్ డిగ్రీ కాలేజ్, హైదరాబాద్. Before that, he completed his inter also from the same college. Before that, he completed his schooling from 3 different schools in Hyderabad, right? He is married. His miss is a homemaker. He has a son and a daughter. Son is doing PG and daughter is doing degree, right? His parents are no more. He has 5 siblings, right? They are all settled, right? Next enti, his hobbies are watching TV programs and playing games. Now his goal is to buy a big car. Now he is living at చింతల్. సో ఇక్కడ ఏం మార్చాలి మనము? ఐ ప్లేస్లో ఈ పెట్టాలి, మై ప్లేస్లో హిజ్ పెట్టాలి, అంతే. అదే ఒక ఫీమేల్ గురించి చెప్పాలనుకోండి, మై ఫ్రెండ్ నేమ్ ఈజ్ లతా. షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్. నౌ షీ ఈజ్ వర్కింగ్ యాజ్ అ ప్రొఫెసర్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ. అబౌట్ అవర్ ఎడ్యుకేషన్, షీ కంప్లీటెడ్ అవర్ PhD ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ. బిఫోర్ దట్ షీ కంప్లీటెడ్ అవర్ PG ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ. బిఫోర్ దట్ షీ కంప్లీటెడ్ అవర్ డిగ్రీ ఫ్రమ్ బాబు జగ్జీవన్ రామ్ డిగ్రీ కాలేజ్, లగడిగా ఫుల్. Before that, she completed her inter from Babu Jagjeevan Ram Junior College, Lagadiga Full. Right? About her schooling, she completed her schooling from St. Peter's High School, Boinpalli. Right? About her family, her father is a government employee, her mother is a homemaker. Siblings, she has a brother, is studying, right? And she is married. Her husband is a bank manager. Her hobbies are children, for example. She has a son and daughter, both are going to school. Her hobbies are watching TV programs and playing games. Her goal is to start a bank. So now she is living at బోయిన్పల్లి, హైదరాబాద్. ఇప్పుడు ఏంటి మీ గురించి చెప్పాలంటే ఫస్ట్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలి. నెక్స్ట్ మీరు ఏం పని చేస్తున్నారో చెప్పాలి, రైట్? మీరు అన్ఎంప్లాయ్ అనుకోండి, నా ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఎ జాబ్. సో మీ ఎడ్యుకేషన్ చెప్పాలి, అంటే డిగ్రీ చెప్పాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటి? ఇంటర్ చెప్పాలి. తర్వాత స్కూలింగ్, తర్వాత ఫ్యామిలీ, పేరెంట్స్, తర్వాత ఏంటి? సిబ్లింగ్స్. తర్వాత మీరు సింగిల్ అయితే సింగిల్, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, మీ మిసెస్. నెక్స్ట్ ఏంటి? పిల్లలు. మీ షార్ట్ టర్మ్ గోల్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, హాబీస్ ఏంటి, మీరు ఎక్కడ ఉన్నారో చెప్పాలి. అలాగే ఇంట్రడ్యూసింగ్ అదర్స్ అంటే మీ ఫ్రెండ్స్ గురించి, అతని పేరు, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, రైట్? అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అతని క్వాలిఫికేషన్ ఏంటి,
టాప్ టు బాటమ్, పీజీ, డిగ్రీ, ఇంటర్, స్కూలింగ్, రైట్. నెక్స్ట్ ఏంటి, ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఇప్పుడు పేరెంట్స్ గురించి, అతని సిబ్లింగ్స్ గురించి, నెక్స్ట్ ఏంటి అతని మ్యారిటల్ స్టేటస్ గురించి, నెక్స్ట్ అతని హాబీస్, నెక్స్ట్ ఏంటి గోల్, అతను ఎక్కడ ఉంటున్నాడు. అదే సేమ్గా అతను కూడా సేమ్ అలాగే ఏంటి, ఒక అమ్మాయి గురించి చెప్తున్నారు మీరు ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె పేరేంటి, ఇప్పుడు ఏం చేస్తుంది ఆమె, నెక్స్ట్ ఏంటి ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఏంటి ఫ్యామిలీ, సో నెక్స్ట్ ఏంటి ఆమె మ్యారిటల్ స్టేటస్, రైట్. నెక్స్ట్ ఆమె హస్బెండ్ ఏం చేస్తున్నాడు, ఆమెకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆమె హాబీస్ ఏంటి, నెక్స్ట్ ఏంటి ఆమె గోల్ ఏంటి, ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంటుంది, రైట్. సో ఫస్ట్ ఏంటి ఇంట్రడక్షన్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ రావాలి. ఇది జనరల్, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రమేష్ అనుకుందాం. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. నవ్ ఐ లైక్ టు సే అబౌట్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ రమేష్. ఐఎమ్ ఫ్రమ్ Kakinada. Now I am searching for a job. I completed my engineering from JNTU Kakinada. Before that I completed my inter from Government Junior College Kakinada. Before that I completed my schooling from JPHS Kakinada. About my family, my parents are farmers. I have a younger brother and younger sister. Both are going to school. I am single. My hobbies are watching TV programs and playing games. My goal is to get a job in an MNC company. Right? Now I am living at Chintal, Hyderabad. Thank you. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయలేదు, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతుంది. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.